నమస్తే. 7th వీక్ డైట్‌లోకి వచ్చేసారు. ఇన్ ద లాస్ట్ 6 వీక్స్ ఇడ్లీలు, దోసలు ఇలాంటివి ఏమీ లేవు. శుభ్రంగా ఇవన్నీ యాడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ ప్రామిస్డ్ అని బాగా విపరీతమైన హ్యాపీనెస్‌లో ఉన్నట్టున్నారు. సారీ టు బర్స్ట్ యువర్ బబుల్. You might understand idli, dosa, vada, uttappa, whatever you call it as breakfast, but your body does not understand it that way. Your body understands breakfast as breaking the fast. అంటే నైట్ అంతా ఏ ఫుడ్ తీసుకోకుండా పడుకున్నారు, యు ఆర్ ఫాస్టింగ్. విత్ వాట్ ఎవర్ ఫుడ్ ఆర్ బెవరేజ్ యూ బ్రేక్ యువర్ ఫాస్ట్. అంటే మీరు కన్జ్యూమ్ చేసే ఫస్ట్ ఫుడ్ ఆర్ బెవరేజ్ వన్స్ యూ వేకప్ ఇస్ బ్రేకింగ్ యువర్ ఫాస్ట్. దట్ ఈస్ యువర్ ల్యూక్వామ్ వాటర్. అలా మరి ఇదంతా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి మమ్మల్ని ఎందుకు ఊరిచ్చావు, ఎందుకు పెట్టావు అసలు అందులో బ్రేక్ఫాస్ట్? మీకోసమే. బికాజ్ ఐ టోల్డ్ సస్టైనబిలిటీ ఉంటుంది డైట్లో అని చెప్పి మీకు ప్రామిస్ చేశాను. వీక్ 1లోనే ప్రామిస్ చేశాము. రిజిస్ట్రేషన్స్ అప్పుడే ప్రామిస్ చేస్తాము. మరి సస్టైనబిలిటీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇడ్లీ, దోశ, వడ ఇలాంటివి తీసుకోవాలనిపించినప్పుడు యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టేకింగ్ ఇట్. నో, నాట్ దట్ ఇడ్లీ, దోశ, వడ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్, బట్ దానికన్నా మీరు లైట్గా ఫీల్ అవటానికి ఇంకా హెల్దియర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ గట్ క్లెన్సర్ డైట్లో చూసాము, ఫ్యాట్ లాస్ డైట్లో కూడా చూసాము. దోస్ హెల్దీ ఆప్షన్స్. దీస్ ఆర్ నాట్ దట్ హెల్దీ ఆప్షన్స్ యాజ్ కంపేర్ టు దెమ్. కానీ ఎప్పుడైనా ఇఫ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్, నా కేసులో ఆల్రెడీ ఇంటరాక్షన్ సెషన్లో మీరు వినే ఉంటారు. నా కేసులో వెన్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఫుడ్, జనరలీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ఇంట్లో ద సో కాల్డ్ బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీ, దోశ ఇలాంటివి చేయను నేను. బట్ ఎప్పుడైనా సర్టన్ ప్లేసెస్లో నేను తీసుకోవాలి అనుకుంటే స్పెసిఫిక్ స్పేసెస్, అంటే వడాకి, ఇడ్లీకి, దోశకి స్పెషలైజ్డ్ బయట ప్లేసెస్ ఉంటాయి కదా, అలా బయట తినాలనుకున్నప్పుడు మాత్రం వారానికి ఒకసారి 2 సార్లు ఐ టేక్ ఇట్ ఇన్. సో అంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, కాన్స్టిపేటెడ్గా మనం కడుపు కట్టుకుని అసలు ఎందుకు బతుకుతున్నాం అర్థం కాకుండా జస్ట్ ఒక పర్టికులర్ డ్రెస్లో ఫిట్ అవ్వడానికో, ఓ పర్టికులర్ వేలో మనం కనపడడానికో, ఓ పర్టికులర్ వేయింగ్ మెషిన్ మీద ఓ పర్టికులర్ దాన్ని ఏమంటారు వెయిట్ మీద మనం కనపడటానికో వీ షుడ్ నాట్ బీ డూయింగ్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ ద డయట్. కాబట్టి యువర్ ఇడ్లీ, దోశ, వడ, ఊతప్ప ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ in your morning's food, first meal lo. In case you are feeling lighter and happier and ఈ 6 వీక్స్లో మీకు గట్ క్లెన్జర్లో ఉన్నది కానీ, ఫ్యాట్ లాస్ డైట్లో ఉన్నది కానీ, అంటే ఫస్ట్ 3 వీక్స్ కానీ, సెకండ్ 3 వీక్స్లో ఉన్న డైట్స్లో ఉన్న ఫస్ట్ మీల్స్ మీకు నచ్చితే, డిటాక్స్ అవి నచ్చితే, యూ కెన్ కంఫర్టబుల్లీ గో విత్ దోస్ డిటాక్సెస్ అండ్ దోస్ మీల్స్. లంచ్లో ఎగ్జాటిక్గా యూ కెన్ గో విత్ యువర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాం కదా లంచ్లో యూ కెన్ గో విత్ యర్ 7th వీక్ ప్లాన్. అండ్ అగైన్ డిన్నర్ and rest of the things, fat loss కానీ, gut cleanser కానీ, whichever you like you can go for it. And make, if you are liking the 7th week only, you can stick to the 7th week plan. So bottom line ఏంటి అంటే, ఈ బ్రేక్ఫాస్ట్లు మీకు హెవీ అనిపించినా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి 1-2 రోజులు తీసుకోవటానికి హెజిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను అనే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, మీరు అంటున్న మీ కాంటెక్స్ట్లో బ్రేక్ఫాస్ట్, దట్ ఈస్ ఇడ్లీ, దోశ ఇట్లాంటివి మనం ఏవైతే ఇచ్చామో, అలాంటివి పోహ ఇట్లాంటివి ఏవైతే ఇచ్చామో అవి తీసుకోవాలనిపిస్తే హెజిటేట్ చేయాల్సిన అవసరం లేదు. వారానికి 1-2 రోజులు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 3 days ఈజ్ ఆల్సో ఫైన్. బట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ ద హెల్దియర్ ఆప్షన్స్ ఆర్ ఆల్ ద టైమ్ గట్ క్లెన్సర్ అండ్ ఫ్యాట్ లాస్ డైట్ ఆప్షన్స్, విచ్ ఎవర్ యూ లైక్. అండ్ yeah, that's about the 7th week, how you should go about. And ఎప్పుడు మాట్లాడుకునేదే, కాన్స్టిపేషన్ అండ్ డైజెషన్ ఇష్యూస్ షుడ్ బి ఇమీడియట్లీ రిపోర్టెడ్. అండ్ 7th వీక్లో అదనంగా మీకేమన్నా ఇతరత్ర అనీజీనెస్ ఉంటే, అంటే ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వడం కానీ, హెయిర్ లాస్ కానీ, ఇట్లాంటివి ఏవైనా ఉంటే, దీస్ ఆర్ ద సిమ్టమాటిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ డెఫిషియన్సీ. మేబీ ఐరన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, కాల్షియం డెఫిషియన్సీ అవ్వచ్చు, డి వైటమిన్ అవ్వచ్చు, B12, ఇలా ఫోలిక్ యాసిడ్, ఇట్లాంటి డెఫిషియన్సీస్ ఏమైనా ఉండొచ్చు. టాక్ టు యువర్ బడీ, షీ వుడ్ సజెస్ట్ యూ ఫర్ ది బ్లడ్ వర్క్స్. ఇమీడియట్లీ గో ఫర్ ది బ్లడ్ వర్క్స్. అండ్ ఏవైనా డెఫిషియన్సీస్ ఉంటే యూ మైట్ హ్యావ్ టు గో విత్ ది సప్లిమెంటేషన్. ఇన్సఫిషియన్సీ అంటే సివియర్ డెఫిషియన్సీ కాకుండా కొద్దిగా ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి, బార్డర్ లైన్లో ఉన్నాయి అనుకుంటే వీ కెన్ గో విత్ ఆల్టర్నేటివ్ ఫుడ్ as మెడిసిన్. ఐరన్ రిచ్ డైట్ అట్లాంటివైనా ట్రై చేద్దాం. యూ కెన్ బీ రెస్ట్ అష్యూర్డ్. అండ్ ఏ డైట్ వల్ల కూడా
వితిన్ 2 వీక్స్ 3 వీక్స్ ఆర్ 6 వీక్స్ మీకు వైటమిన్ డెఫిషియన్సీస్ ఒక ఫలానా డైట్ వల్ల రావు. ఎప్పటి నుంచో ఉన్న వైటమిన్ అబ్జార్ప్షన్లో ఉన్న ప్రాబ్లం బాడీకి ఆ పర్టికులర్ వైటమిన్ మనం ఎంత సఫిషియెంట్గా మనం ఫుడ్స్ తీసుకుంటున్నా సరే, ఆ వైటమిన్ ఉన్న ఫుడ్స్, ఆ న్యూట్రియంట్ ఆ పోషకం ఉన్న ఫుడ్స్ మనం తీసుకుంటున్నా సరే, చాలాసార్లు సర్టన్ వైటమిన్స్ అండ్ సర్టన్ న్యూట్రియంట్స్ ఆర్ నాట్ అబ్జార్బ్డ్ బై ద బాడీ మన బాడీ కండిషన్స్ వల్ల. సో అలాంటివి మనకి ఒక 6 వీక్స్ రైట్ వేలో బాడీని పెట్టుకున్న తర్వాత తెలిసే అవకాశం ఉంది. అలా తెలిసాయి ఇలాంటి సిమ్టమాటిక్ రిప్రజెంటేషన్స్ లైక్ లో ఎనర్జీ లెవెల్స్, హెయిర్ లాస్ కానీ ఇలాంటివి ఏమైనా అనిపిస్తా అంటే, ఆర్ హెయిర్ లాస్ తగ్గలేదు, ఇంతకు ముందు నుంచే హెయిర్ లాస్ తగ్గలేదు అనిపించినా సరే, గో విత్ యువర్ vitamin test. Your blood works first, so ask your body for the requirements and blood works తీసుకొని అక్కడ నుంచి ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే you can go ahead with correcting them with supplementation or alternative food as medicine. Alternative food as medicine అంటే ఏవైనా ఫుడ్లో చేయాల్సిన చిన్న చిన్న చేంజెస్ మన వాళ్ళే చెప్తారు. You can just go ahead with that. Additions అన్ని deletions additions ఇలాంటివి చెప్తారు. You can go ahead with that. So stay in touch with your body. We'll catch up in the 10th week to talk to all of you all about the 10th week diet and the other interactions. Untanu. Namaste.